హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రీహాన్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో రెండో విడత కోసం ఎవరైతే రైతులు ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే తీసుకొని రావడం జరిగిందండి. మనకి రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి అయితే ఈ రైతులకి మాత్రమే రిలీజ్ చేస్తున్నారు అనేసి తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా ఏ రైతులకు రిలీజ్ చేస్తూ ఉన్నారు, ఏ తేదీ నుంచి మనకు జమ అవుతాయి అని, డబ్బులు ఎంత రిలీజ్ చేస్తూ ఉన్నారు, ఏ రైతులకు మాత్రమే రిలీజ్ చేస్తారు, ఏ అర్హత కలిగి ఉండాలి, మనం ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే మనకు ఈ డబ్బులు వస్తుంది, ఆల్రెడీ మనకు అన్నదాత సుఖీభవ డబ్బులు పడని వారు మళ్ళీ వెరిఫై చేసుకుంటే సరిపోతుందా, లేకుంటే మళ్ళీ అప్లై చేసుకోవాలన్నా, ఇవన్నీ పూర్తి ఇన్ఫర్మేషన్ క్లియర్ అండ్ క్లారిటీగా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాల అప్డేట్ మీరు మిస్ కాకోకుండా తెలుసుకొని అప్లై చేసుకొని లబ్ధి పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా అప్డేట్స్లోకి వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అన్నదాతలు ఉన్నారో వాళ్ళందరికీ అయితే శుభవార్త అయితే తీసుకొని వచ్చిందండి. ఇప్పటికీ మనకు చాలా లేట్ అయ్యింది. ఇప్పటికీ మనకు అన్నదాత సుఖీభవ రెండో విడత డబ్బులు మనకు రైతుల ఖాతాలోకి అయితే రిలీజ్ కావాల్సి ఉంది. కాకపోతే కొన్ని కారణాల వల్ల డిలే అవుతూ వస్తుంది. మనకు ఇప్పటికే చాలా లేట్ అయితే అవుతుందండి. ఇప్పుడు మనకు రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి అయితే అన్నదాత సుఖీభవ డబ్బులు రెండో విడత డబ్బులు అయితే రైతుల ఖాతాలోకి రిలీజ్ చేస్తామని తెలియజేయడం జరిగింది. ఆల్రెడీ ఎవరైతే అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులు పడి ఉంటాయో వారు వెరిఫై చేసుకుంటే సరిపోతుందండి. వారి డాక్యుమెంట్స్ అన్నీ కూడా అయితే డాక్యుమెంట్స్ అయితే అన్నీ సచివాలయంలో ఇస్తే చాలండి. సబ్మిట్ చేసి అలాగే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో యాక్టివ్లో ఉంచుకుంటే సరిపోతుంది. ఎటువంటి అప్లికేషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఫామ్ను ఫిలప్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఇంకా ఎవరైతే రైతులు ఉన్నారో మిగతా రైతులు ఉంటారో ఎవరైతే అనర్హులుగా గుర్తించి అర్హత కలిగి ఉండి కూడా వాళ్ళకి ఈ పథకం ద్వారా డబ్బులు రాకోకుండా ఉంటుందో వాళ్ళు అయితే మళ్ళీ అప్లై చేసుకోవాలండి. డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసి మళ్ళీ అప్లై చేసుకొని తాము వేసినట్లయితే వాళ్ళకు అన్నదాత సుఖీభవ రెండో విడత డబ్బులు పడతాయి అనేసి తెలియజేస్తున్నారు. ఇంకా ఏ డాక్యుమెంట్ మీరు సబ్మిట్ చేయాలి అంటే మీరు అయితే పట్టాదారు పాస్బుక్కి ఆధార్ కార్డుకి లింకు చేసుకొని ఉండాలి. అలాగే మీకు ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు కలిగి ఉండాలి. అలానే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాష్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా కలిగి ఉండాలండి. ఇవన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళి సచివాలయంలో అప్లై చేసుకున్నట్లు అయితే అప్లై చేసిన తర్వాత వెరిఫై అని వస్తుందండి. వెరిఫై అయిన తర్వాత మీరు తంబు వేస్తే సరిపోతుంది. అప్లై చేసుకున్నాక అన్నదాత సుఖీభవ రెండో విడత డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతాయి అని తెలియజేస్తున్నారు. అలానే తప్పనిసరిగా ఈకేవైసీ, ఎస్పిఐసి, ఎన్పిఐసి లింక్ ఉండాలండి. అలానే ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా లింక్ చేసుకొని ఉండాలి. అలా చేసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ రెండో విడత డబ్బులు అయితే మీ అకౌంట్లోకి జమ అవుతాయండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుసుకున్నాం మరొక వీడియోతో. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.